హలో ఆన్ వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. స్పైడర్ మ్యాన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఫన్, ఎమోషన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్. మరి టామ్ హాలండ్ కొత్తగా తీసుకొచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఆ మ్యాజిక్ని రిపీట్ చేసిందా లేక యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిందా చూద్దాం. ముందుగా సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాకేజ్లా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు యాక్షన్ బ్లాక్స్కి ఎక్కడా లోటు ఉండదు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్ ఫైట్, అలాగే ద హ్యాండ్తో వచ్చే కాంబాట్ సీక్వెన్సెస్ అయితే థియేటర్లో బాగా వర్క్ అవుతాయి. యాక్షన్ లవర్స్కి ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. కానీ యాక్షన్ ఎంత బాగుందో స్టోరీ అంత స్ట్రాంగ్గా అనిపించదు. స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్గా సాగుతుంది. వచ్చే ట్విస్ట్లు కూడా పెద్దగా సర్ప్రైజ్ ఇవ్వవు. ముఖ్యంగా రివెంజ్ యాంగిల్ మీద ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఇక జేన్ గ్రే క్యారెక్టర్ చుట్టూ బిల్డ్ చేసిన కాన్ఫ్లిక్ట్ కూడా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. కొన్ని సబ్ప్లాట్స్ మొదలుపెట్టి వాటికి ప్రాపర్ క్లోజర్ ఇవ్వలేదు. హల్క్, పనిషర్, కొత్త బ్లాక్ విడో క్యారెక్టర్స్ కూడా యూనివర్స్ని ఎక్స్పాండ్ చేయడానికి వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ కథలో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చూపించవు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా అదరగొట్టాడు. హ్యూమర్, ఎమోషన్, యాక్షన్ మూడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేశాడు. జెండియాకి స్క్రీన్ టైం తక్కువే అయినా తన పాత్రకు న్యాయం చేసింది. మార్క్ రుఫాలో, జాన్ బెన్థాల్ కూడా బాగానే చేశారు. అయితే సింగ్ పాత్ర నుంచి ఆశించిన ఇంపాక్ట్ మాత్రం రాలేదు. టెక్నికల్గా విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ప్రతి యాక్షన్ సీన్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. జాకీ చాన్ స్టంట్ టీం చేసిన యాక్షన్ కొరియోగ్రఫీకి స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాల్సిందే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత గుర్తుండిపోయేంత మెమొరబుల్గా అనిపించదు. ఓవరాల్గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఒక డీసెంట్ సూపర్ హీరో ఎంటర్టైనర్. యాక్షన్ కోసం వెళ్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. కానీ నో వే హోమ్ లాంటి ఎమోషనల్ హై లేదా స్ట్రాంగ్ స్టోరీని ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, మిగతా వాళ్ళకి మాత్రం ఒక వన్ టైం వాచ్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం, హాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.